ఈరోజు మాఘ పౌర్ణమి. దీన్ని మహామాఘి అనే పేరుతో పిలుస్తారు. మాఘ పౌర్ణమి సందర్భంగా స్కాంద పురాణంలో చెప్పబడిన విధంగా ఎటువంటి దానాలు నిర్వహిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయో, స్నానం ఏ విధంగా చేస్తే విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చో, ఎలాంటి పూజలు నిర్వహించాలో నేటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. ప్రధానంగా స్కాంద పురాణం ప్రకారం మాఘమాసంలో వచ్చే పౌర్ణమి తిథి రోజు దేవతలందరూ కూడా దివ్య రూపాలు ధరించి భూమి మీదకు వచ్చి గంగానదిలో స్నానాన్ని ఆచరిస్తారు. కాబట్టి మాఘ పౌర్ణమి అంటే స్నానానికి ప్రాధాన్యత ఉన్న రోజు. మాఘ పౌర్ణమి రోజు ఎలా స్నానం చేస్తే ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయో కూడా స్కాంద పురాణంలో ప్రామాణికంగా చెప్పారు. మాఘ పౌర్ణమి సందర్భంగా ఎవరైనా వేడి నీళ్లతో స్నానాన్ని ఆచరించినట్లయితే 6 సంవత్సరాల పాటు ప్రతిరోజు స్నానం చేసిన ఫలితం కలుగుతుంది. అలాగే బావి నీళ్లతో స్నానం చేస్తే 12 సంవత్సరాల పాటు ప్రతిరోజు స్నానం చేసిన ఫలితం కలుగుతుంది. దగ్గరలో ఉన్న చెరువులో స్నానాన్ని ఆచరిస్తే 24 సంవత్సరాల పాటు రోజు స్నానం చేసిన ఫలితం కలుగుతుంది. అలాగే ఏదైనా సాధారణ నదిలో స్నానాన్ని ఆచరిస్తే 96 సంవత్సరాల పాటు స్నానం చేసిన ఫలితం కలుగుతుంది. అలాగే పుణ్య నది ఎక్కడైనా మీకు దగ్గరలో ఉన్నట్లయితే మాఘ పౌర్ణమి సందర్భంగా దగ్గరలో ఉన్న పుణ్యనదిలో స్నానాన్ని ఆచరించినట్లయితే 9600 సంవత్సరాల పాటు ప్రతిరోజు కూడా పుణ్యనదిలో స్నానం చేసిన ఫలితం కలుగుతుంది. అలాగే నదీ సంగమ స్థానంలో మాఘ పౌర్ణమి సందర్భంగా స్నానాన్ని ఆచరించినట్లయితే 34800 సంవత్సరాల పాటు ప్రతిరోజు నదీ సంగమ ప్రదేశంలో స్నానం చేసిన ఫలితం కలుగుతుంది. అలాగే ఈరోజు గంగా స్నానాన్ని ఆచరించినట్లయితే 3,84,00,000 సంవత్సరాల పాటు ప్రతిరోజు గంగా స్నానం చేసిన ఫలితం కలుగుతుంది. ఇలా ఈరోజు స్నానం చేస్తే ఇటువంటి అద్భుత ఫలితాలు కలుగుతాయని స్కాంద పురాణంలో ప్రామాణికంగా చెప్పారు. అంటే ఈరోజు చేసే గంగా స్నానం అంత విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. గంగా స్నానం చేయటం వీలు కాని వాళ్ళెవరైనా సరే కొద్దిగా గంగాజల నీటిలో కలుపుకొని ఆ నీటితో స్నానం ఆచరిస్తూ గంగా 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 అనుకున్నా కూడా గంగా స్నాన ఫలితం సిద్ధిస్తుంది. అలాగే మాఘ పౌర్ణమి అంటే దానాలకు ప్రాధాన్యత ఉన్న రోజు. స్కాంద పురాణం ప్రకారం ప్రధానంగా 3 దానాలు ఇచ్చుకుంటే విశేషమైనటువంటి శుభము లాభము చేకూరతాయి. మొట్టమొదటిది గోదానం. ప్రత్యక్ష గోదానం చేయలేని వాళ్ళు ఏదైనా లోహంతో చేసినటువంటి గోవు బొమ్మను, అంటే వెండి గోవు, రాగి గోవు, ఇత్తడి గోవు, పంచలోహ గోవు, ఇటువంటి గోవును దానంగా ఇవ్వటం ద్వారా విశేషమైన శుభ ఫలితాలు చేకూరుతాయి. రెండవది వస్త్రదానం. వస్త్రదానం చేయటం ద్వారా జన్మజన్మల పాపాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. మూడవ దానం తిలదానం. మాఘ పౌర్ణమి సందర్భంగా తిలదానం ఇచ్చినట్లయితే కొన్ని కోట్ల జన్మల పాపాల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే ఈరోజు తిల భక్షణం కూడా విశేషమైన శుభ ఫలితాలు కలిగింపజేస్తుందని బ్రహ్మవైవర్త పురాణంలో ప్రామాణికంగా చెప్పారు. కాబట్టి ఈరోజు ఆహారంలో తప్పనిసరిగా నువ్వులను స్వీకరించాలి. అలాగే మాఘ పౌర్ణమి అంటే సతీదేవి దక్షునికి కనిపించిన రోజు, సతీదేవి ఆవిర్భావం జరిగిన రోజని కూడా బ్రహ్మవైవర్త పురాణంలో చెప్పారు. కాబట్టి వివాహం కావలసిన కన్యలు ఎవరైనా సరే ఈరోజు గౌరీదేవిని పూజించడం ద్వారా త్వరలోనే వివాహ ప్రాప్తిని సిద్ధింపజేసుకోవటానికి ఆస్కారం ఉంది. అందుకే తమలపాకులో పసుపు ముద్ద ఉంచి గౌరీ స్వరూపంగా భావించుకుంటూ గౌరీదేవి అష్టోత్తరం చదువుతూ పుష్పాలతో అక్షింతలతో పూజ చేయండి. గౌరీదేవి అనుగ్రహం వల్ల వివాహపరమైనటువంటి దోషాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. అలాగే మాఘ పౌర్ణమి మహామాఘి సందర్భంగా రాత్రి సమయంలో పున్నమి వెన్నెలలో లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ చేసి లలితా అమ్మవారికి పాలతో చేసిన పాయసాన్ని నైవేద్యంగా సమర్పించి దాన్ని ప్రసాదంగా స్వీకరించినట్లయితే లలితా అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. కాబట్టి మాఘ పౌర్ణమి చాలా విశేషమైంది. మహామాఘి. నదీ స్నానం చేసిన, సముద్ర స్నానం చేసిన విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అలా చేయలేని వాళ్ళు తప్పకుండా గంగాజల నీళ్ళలో కలుపుకొని స్నానం చేయండి. సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి.